నమో నారాయణాయ. మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. నిన్నటి రోజున భీముని ఏకాదశి వ్రతం గురించి, భీముడు ఏకాదశి వ్రతాన్ని పాటించినందున మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని నామకరణము వచ్చిందని తెలుసుకున్నాము. అదేవిధంగా శివరాత్రి మహిమను గురించి తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే శివలోక ప్రాప్తిని గురించి తెలుసుకున్నాము. ఈరోజు శూద్ర దంపతుల యొక్క కథను తెలుసుకుందాము. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడు అను శూద్రుడు ఒకడు ఉండేవాడు. అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోవుచున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడు అను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిపోయిన వాడను. చలి చీకటి మిక్కుటముగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు అతని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమాని అయిన సుమనందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గుడ్ల చావిడిలో ఒక చోటు బాగు చేసి కంబలి మున్నగు వానిని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ప్రాతకాలమున లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి, నీవు ఎచ్చటి నుండి వచ్చి ఉంటున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున పుణ్యనదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందుకొరకు ఇట్లు వచ్చి ఉన్నాను అని సమాధానము ఇచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలయునని అనుకొను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావలను అని అనుకునేను. తన అభిప్రాయాన్ని చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యానికి ధనవ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరాన్ని తడుపుకొనెను. ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలానికి సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకానికి గొనిపోయిరి. ఈ లోపున శ్రీ విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానమున ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకానికి తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్య అయిన నేనును అతనికి భయపడి ఎటువంటి పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకానికి పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకానికి ఏలగొని పోవుచున్నారు అని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకానికి పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమునూ లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకంగా భక్తితో చేసితివి, కావున నీవు పుణ్యాన్ని పొందితివి. నీ భర్త అట్లు కాదు, కావున నీవు విష్ణులోకానికి తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకానికి పోవునని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచూ, నా భర్తయు నీటిలో మునిగెను కదా,
మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా. బలవంతంగా చేసినను ఇష్టం లేక చేసినా కూడా మాఘస్నాన పుణ్యప్రదమందురు కదా. ఆ విధంగా చూసినా నాపై కోపాన నన్ను పట్టుకొని నీటిలో పలుమార్లు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలను కదా. ఆయనయు నాతో పాటు విష్ణులోకానికి రావలను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పులేకపోయిరి. యమదూతలతో యమలోకానికి పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూసెను. సుమందుని పట్టికలో అన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన, నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరానికి తీసుకుని రావాలనని ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టం లేకున్నను బలవంతంగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే ఇతని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి గొనిపోయిరి. రాజా, బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకాన్ని పొందుదురు. మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘ పురాణాన్ని చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కాని తెలియక కాని బలవంతంగా దుష్కార్యములు చేసి పాపము నొందును. అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము, పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యం కలగడం సహజం. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరం కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యం కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలయును. తన పనులను 100 అయినను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకానికి చేరును. మాఘమాసమున 1 దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకాన్ని పొందెదరు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోనభద్ర, గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారు ఎటువంటి వారైనను మాఘస్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వాటి అన్నింటినీ కాని కొన్నింటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలూపనకు వివరించెను. మాఘపురాణము 12వ అధ్యాయ పారాయణ సమాప్తం. ఓం నమో నారాయణాయ.